గిరిజా కళ్యాణం రెండవ భాగం. ఒకటవ భాగంలో చంద్రశేఖర్ చాలా గారాబంగా పెరుగుంటాడు. స్నేహితులతో తిరగడం, జీవితాన్ని ఎంజాయ్ చేయడం అతని లక్ష్యం. పెళ్ళికి సుముఖంగా ఉండడు. గిరిజకు పుట్టినరోజు కానుకగా ఒక అనామకుడిలా డబ్బు పంపిస్తాడు. కథ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొల్పుకోవటానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. 4 కుటుంబాలు కాపురముంటున్న ఆవరణది. ఒక వాటాలో ఏది మాట్లాడినా రెండో భాగం వాడికి వినిపిస్తుంది. ఆఖరి వాటాలో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని పసుపు నీలం రంగుల కలయికలతో వైర్ బ్యాగ్ని చకచకాల్లుతోంది ఒక అమ్మాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా వీధి వైపు మాటిమాటికి చూస్తున్న అమ్మాయి మూలుగు వినిపించగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాను అక్కడ పడేసి లేచొచ్చింది. రవి, రవి భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్టుగా పడుకుని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. గిరిజక్క దీనంగా చూశాడు. ఏమిట్రా? ఏమిటోగా ఉంది, చాలా భయం వేస్తోంది చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచం మీద కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చేయి వేస్తూ అడిగింది. అవునన్నట్లు తల ఊపాడు. గిరిజ లేచి వెళ్ళి అల్మరాలో ఉన్న టాబ్లెట్ తీసి మంచినీళ్లు పట్టుకొచ్చింది. తమ్ముడిని లేపి కూర్చోబెట్టి టాబ్లెట్ మింగించి మంచినీళ్లు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్లుగా ఊపిరి పీల్స్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకొచ్చింది. తమ్ముడి తలని ఒడిలోకి తీసుకుని మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతనికి నొప్పి తగ్గినట్లుగా ముఖం ప్రశాంతంగా అయింది. పోస్ట్ వచ్చిందా అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళెందుకు ఆలస్యమైంది? పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడేమో. నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది? 434 రూపాయలు. రవి పాలిపోయిన పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడే చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుబాటు శ్రద్ధ ఎవరికుంటాయక్క? అలా అనుకురా. ఏమిటో నాకైతే ఆ భగవంతుడు ఏదో రూపంలో తప్పకుండా మనకి సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తోంది. అదంతా ఒట్టి భ్రమక్క. మధు వచ్చి వెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా. అక్కడి నుంచి ఇంకా రాలేదేమో. రవి గిరిజ చేయి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ. మనం అడగకుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మగారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ నీకు మీ అక్కకి పని పాట లేదా? ఇళ్ళు పట్టుకొని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో కళ్ళెర్ర చేస్తూ నా మీదకొచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగటమేనా? ఇంకేం పని లేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు మోసుకురాకు. ఇలా మాటిమాటికి వాడి కోసం కబురు చేయొద్దానని చెప్పు అని అరిచింది. బాప్రే, ఆవిడని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బప్పు తీసుకుంది? రవి, నువ్వు అవన్నీ ఆలోచించకు, నిద్రపో. గిరిజ తమ్ముడి తల మీద చేయి వేసి నిమిరింది. గిరిజ మెల్లగా విసురుతుంటే రవికి చెమటలు తగ్గాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తోందని వాడిని చూడగానే ఇట్టే తెలిసిపోతోంది. బుగ్గలు పీక్కుపోయినాయి. షర్టు వదులైంది. పెదవులు ఎండినట్లుగా పగిలి బీటలు వారినాయి. గిరిజ తమ్ముడి చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా అరచేతితో రాసింది. ఈ మాయదారి రోగం వీడికెందుకు రావాలి? వీడు కూడా తనకు లేకుండా పోతే? గిరిజ గుండెలు ఉండచుట్టినట్లయ్యాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకి గురై మరణించటంతో తన జీవితం చీకటైపోయింది. ఆ కటిక చీకటిలో వీడు చిన్న ఆశాదీపంగా అయ్యాడు. తండ్రి పోయినా సరే ఒకరికి ఒకరు అండగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. భగవంతుడికి తన మీద ఎందుకింత కసి? వీడిని కూడా నీకు దక్కనీయను అన్నట్లుగా బెదిరిస్తున్నాడా? గిరిజ తమ్ముడి ముఖం కేసి తదేకంగా చూస్తోంది. తండ్రి పోయిన తర్వాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉంటుంది అంటుంటే తను తండ్రి పోయిన బెంబేలుతనం అనుకుంది. స్కూల్లో ఎప్పుడు అన్నిట్లోనూ వాడే ఫస్టు. అలాంటిది ఆటల్లో పాల్గొనడం మానేశాడు. ఎందుకురా అంటే నాకేమిటో అలసటగా అనిపిస్తోందక్కా అనేవాడు. తిండి సరిగలేక నీరసపడ్డాడేమో అనుకుంది.
తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బు ముట్ట చెప్పారు అంతే. అది కాస్త ఆయన దహన క్రియలకి దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమాస్తాగా పనిచేసే సేట్ని ఏదైనా సాయం చేయమని అడిగింది. ఆయన ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మాన్పించి తన కొట్లో లెక్కలు రాయటానికి పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకెందుకనో మనస్కరించలేదు. కొద్ది రోజులు కష్టపడితే వాడు జీవితాంతం సుఖంగా ఉండవచ్చనుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మాన్పించొద్దు అని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైర్ బ్యాగులు అమ్మి టైప్ చేసి తృణమో పణమో సంపాదిస్తూనే ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతోంది. గిరిజ ఆ రోజు పక్కింటి సీతారామయ్య గారికి కాగితాలు టైప్ చేసి తెచ్చిచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఈ సమయంలో రవి ఇంట్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఏరా స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్కా అన్నాడు. ఎందుకని? రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చేసింది. ఈ వారంలో నువ్వు స్కూల్ మానేయడం ఇది 3వసారి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినడానికి నాన్న మనకి సంపాదించి ఇచ్చి వెళ్ళాడనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తి అవుతుందా అని నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దీంట్లో తలదూర్చుకొని పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగ్ తీసి పట్టుకునొచ్చింది. లేచి స్కూల్కి వెళ్తావా లేదా? రవి దిండిలోంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నేను నడవలేనక్కా. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్కి హఠాత్తుగా దూరం పెరిగిందేమిటి? లేచి వెళ్ళు. అక్క, రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకింకేం చెప్పకు, మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా స్కూల్ మానేశావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా? రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగ్ తీసుకున్నాడు. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనంత గట్టిగా కేకలు వేయకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో, చదువు పాడు చేసుకుంటాడేమోనని వేదనగా ఉండేది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళడం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచి వెళ్ళి వీధి చివర అక్కడ ఒక రాయి ఉంటే బ్యాగ్ పెట్టుకుని దాని మీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లోంచి తను పంపింది బయట తాత్సారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపు వేసి గబగబా బయటికి వచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనక నుండి చూస్తే రవి నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళ్తున్నట్లుగా ఉంది. ఆసారి మార్కులు రిపోర్ట్ వచ్చినాయి. రవికి అన్నింటిలో తక్కువ మార్కులు వచ్చినాయి. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మనలేదు. 4 రోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోష్ రవి 4 రోజుల నుండి స్కూల్కే రావటం లేదని చెప్పగా విని నిర్ఘాంతపోయింది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే గిరిజ నిలదీసింది. రవి వంచింతలెత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చేసింది. మూలనున్న గొడుగు తీసి ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తూ ఉండిపోయాడే తప్ప జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురు మాట్లాడలేదు. ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేమిటి ఇలా చేస్తున్నాడు అంది. మధు గిరిజని అనునయించాడు. నువ్వు కంగారు పడుకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నాను, నా ఊరికే ఆయాసం వస్తోంది. స్కూలులో బోలెడు మెట్లెక్కి దిగాలి. అక్కకి ఇది చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముక బాగా కనిపిస్తోంది. నీ కొంట్లో బాగుంటం లేదా రవి అని అడిగాడు. నాకు తెలియదు, ఆయాసం తప్ప నాకు ఇంకే బాధ లేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను పదా అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన ఎక్స్రేలు తీయించమని రాసిచ్చాడు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇదే గొడవ అంటూ విసుక్కుంది గిరిజ. రవికి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంట పెట్టుకొని అవి తీసుకురావటానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తోంది. సీతారామయ్య గారు వకీలు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించారు. ఆయన నెల జీతం ఇస్తారు. గిరిజ కాగితాలు ఇంటిలో టైప్ చేసి తీసుకువెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకు వెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పనుంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూ కూర్చుంటుంది. ఈరోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయటం ముగించి కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మరాలో ఉన్న గడియారం చూసింది. 8 గంటలవుతోంది. మధుమూర్తి రవి ఇంకా రానేలేదు. ఇంతసేపు చేశారేమిటి అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికొచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు ఉన్న కవరుంది. మధు కూడా లోపలికొచ్చాడు. డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగింది. ముందు కాసిని మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు.
గిరిజ మధుకి మంచినీళ్లు తెచ్చందిస్తూ, రవి, సీతారామయ్య గారికి టైప్రైటర్ కావాలట, తీసుకెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ, వద్దొద్దు, రవికి బరువు పనులేమీ చెప్పకు. మధుమూర్తి గబాల్న వారించాడు. రవికి వీలైనంత విశ్రాంతిగా ఉండాలి అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ ఏమన్నాడు అంది. చెబుతానుగా, నువ్వు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ, ఇలారా దగ్గరికి పిలిచాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ. ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అంటే మధుమూర్తి చెప్పాడు. రవికి హార్ట్కు సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి అలా తరచుగా ఆయాసం వస్తుంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనియాలి. ఆపరేషన్ చేస్తే రవికేం పర్వాలేదు, చేయించకపోతే మాత్రం ప్రమాదమే, ఎక్కువ కాలం బ్రతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నోరు మూశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బెంబేలు పడిపోతాడు, ఇందులో ప్రమాదమేమీ లేదు. మనం వీలైనంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి. డబ్బెంత అవుతుందట? సుమారుగా 4,000. 4,000? గిరిజ కళ్ళు పత్తికాయలైనాయి. 4,000? కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత నానా మాటలు అనిపించుకుంటోంది. అయితే అందుకన్నమాట వాడు స్కూలుకి వెళ్ళలేకపోయింది. పాపిష్టిదాన్ని, వాడి ఒంట్లో సుస్థిగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, చివరికి కొట్టాను కూడా. గిరిజ అదంతా గుర్తుకొచ్చి ఏడవసాగింది. గిరిజ, నీకు ఇదీ విషయం అని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు, నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మధు, మాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. మధు కళ్ళు చెమర్చాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలియదా గిరిజ? నా సాయశక్తులా నీకు సాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రైంది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదకి కునుకు రావడం లేదు. మాటి మాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీద నిలుస్తున్నాయి. వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపొచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు? ఆపరేషన్ చేస్తే నయమవుతుంది అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. సుమారు 4,000 ఖర్చవుతుంది. రాయవెల్లూరులో కానీ ఢిల్లీలో కానీ చేస్తారు. ఇప్పుడిప్పుడు హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటానన్నాడు. 4,000 ఎక్కడి నుంచి తేవడం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి, లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకి అప్పచెప్పినట్టే అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించినట్టయింది. గిరిజ ఊహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనా సరే 4,000 సంపాదించాలి. ఆ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంతుందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గటానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు నుంచి గిరిజ 4,000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, పడని తాపత్రయం లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4,000? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరిస్తారు? నువ్వెలా తీర్చగలవు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలైనాయి. పోగు చేసిన ఈ డబ్బు కూడా నిలవటం లేదు. రవి మందులకి టానిక్కులకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలి వేస్తోంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను BA పాస్ అయి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరూ స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళై 4 ఏళ్లైంది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పటం అలవాటు. లక్ష్మి పెళ్ళయి అత్తవారింటికి వెళ్లడంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్ళడం బాగా అలవాటైంది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావడం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువవుతున్న ఆ చనువు ఇంకెక్కడికి దారి తీస్తుందోనని ఆవిడికి భయం.
అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టవద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే రాస్తూ ఉంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవ్వరిని ఏమీ అనదు. ఎవరైనా మాట తూలి అంటే భరించి ఊరుకోదు. గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతోంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయటం లేదు. అట్లా పనిచేస్తేనే నీ కళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతాయి అంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పారేసేవాడు. గిరిజ రోజుకి 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్క పెట్టేది. ఇంకెంత జమ చెయ్యాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపర్ నేల మీద పెట్టి కత్తిరిస్తోంది. కత్తెరతో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ ఒక అతని బొమ్మ ఉంది. దాని క్రింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాడట. ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందట. డబ్బు దానం చేయమని అర్థిస్తూ రాశాడు. ఆ ప్రకటన గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులో నుంచి జాకెట్ కొలతలు వివరాలు రూపులేకుండా మాయమైనాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన రాస్తూ కూర్చుంది. ఏమిటది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. డబ్బు పంపిస్తారని నీకు ఆశ. ప్రయత్నం చేయడంలో తప్పేముంది. సరే నీ ఇష్టం. కానీ పత్రికలో ప్రకటన వేయడానికి డబ్బు అవుతుంది తెలుసు. గిరిజ కూడబెట్టిన డబ్బులో నుంచి తీసిచ్చింది. ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణలో చూపించటమంతా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. గిరిజ ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలే ఎక్కువ రాసాగాయి. ఒకతను రాశాడు. గిరిజ గారికి నమస్కారం. మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతోంది. కానీ నేను నిస్సహాయుడిని. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తాను. మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతగానో ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ. గిరిజ ఆ ఉత్తరం పట్ల రవంత కూడా ఆసక్తి లేనట్లు పక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నంబర్ కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ అంత కృంగిపోనవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరొచ్చి స్వయంగా నాతో మాట్లాడనిదే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ తను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్నా కాఫీ తెప్పించిచ్చాడు. గిరిజకి డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడట. గిరిజ సాయంకాలం 6 గంటలకు వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చునట. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 రూపాయలు ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వరిల్లాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చస్తాడు. అంతేగాని అంటూ అతను రాసిన ఉత్తరం చూపి ముక్కలు చేసి అతని ముఖాన కొట్టొచ్చేసింది. గిరిజ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అవమానం మర్చిపోలేకపోతోంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజ అని పిలిచాడు. గిరిజ తలెత్తింది. మధుమూర్తి దగ్గర ఏ విషయమైనా దాచటం అలవాట్లేదు. అందులోనూ మనసు కుతకుతలాడిపోతోందేమో. సాయంత్రం తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పేసింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యాసలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకు వెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్ట్ వస్తూనే ఉంది. ఒకతను రాశాడు. గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతారని దిగులు మాత్రం మీకు లేకుండా చేయగలను. మిమ్మల్ని నేను పెళ్లాడతాను. నాకు మీ కుటుంబంతో పని లేదు, కట్నం అవసరం లేదు అంటూ రాశాడు. నేను ఇప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నానా? గిరిజ ఆ ఉత్తరం గిరాటు కొట్టింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల పాప చేసింది. కాన్వెంట్లో చదువుతోందట. తన ఫ్రెండ్స్ని అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజ గారికి దేవుడు మీ తమ్ముడి ఆరోగ్యం చక్కపరచాలని నేను నా స్నేహితులు ప్రార్థిస్తున్నాం. పద్మిని. గిరిజ చెమర్చిన కళ్ళతో ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకుని పెద్దయి పేద ప్రజలకి ఇలాగే ఎన్నెన్నో గొప్ప సాయాలు చేయాలి. ఒక మిలిటరీ అతను 100 రూపాయలు పంపాడు. నా అనేవాళ్ళు లేని బాధ ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. అతడి బాధ చూసి
ఇట్లా 10, 25 వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 434 రూపాయలు మాత్రమే అయినాయి. ఈ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గిరిజకి ఇది చాలా ఆశాభంగమైంది. మధు, మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దాం అంది. ఇంకో ప్రకటన? ఇప్పటికి ఖర్చయిన డబ్బు చాలదా? ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, ఒక్కదానిలో ఇచ్చి చూద్దాం. నా అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్ష చేసి చూసుకుంటాను అంది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకేం సంబంధం? గిరిజ తల తిప్పింది అడ్డంగా. కాదు, ఇది నా అదృష్ట దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగడం అనేది నా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది దృఢచిత్తంతో అంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా, పోస్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదొక దినచర్యగా మారిపోయింది. ఈరోజు కూడా అదే పని చేస్తోంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తలని దిండు మీద జరిపి లేచొచ్చింది. వైర్ బ్యాగ్ తీసుకుని మళ్ళీ అల్లసాగింది. గిరిజ దృష్టి కొద్దిసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవికి తన సుస్థి సంగతి తెలిసింది. తను బ్రతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతున్న ఆందోళన చూస్తుంటే జాలి వేస్తోంది. తను మినహా అక్కకి ఇంకెవ్వరూ లేరనే సంగతి అతని చిన్నారి మనసుకి బాగానే అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచలేదు. అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైంది. తన ప్రాణం పణంగా పెట్టి అయినా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు అదే ధ్యాస. రవి కూడా లేకుండా పోతే తనకిక జీవితమంతా కటిక చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గిరిజకి బ్యాంక్లో డబ్బు అయిపోతున్నంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యానంగా అల్లుతోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మంలో నుంచి వినిపించింది. అల్లుతున్న గిరిజ గబాల్న దొదిలేసి దిగ్గున లేచి వెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లు గిరాటేసి వెళ్ళిపోలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అంది ఆతురతగా. ఆహా, రిజిస్టర్ పోస్టు అన్నాడు నంబర్ చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్ట్లో రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్ళకంటే పంపని వాళ్లవే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, జీపీఓ, హైదరాబాద్ అనుంది. గిరిజ కవరు చించి కాగితాలు తీసుకుంది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా ఆ వాక్యాలు చదివాయి. అందులో ఇలా ఉంది: గిరిజ గారికి మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపుతున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. ఆ ఉత్తరానికి జత చేసి 2000 రూపాయలకి డీడీ ఉంది. గిరిజ నిర్ఘాంతపోయింది. తన కళ్ళని తనే నమ్మలేకపోతోంది. రవి! పిచ్చిదాన్లా పెద్ద కేక పెట్టింది. రవి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. ఏమిటక్కా? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడ్రా, చూడు, 2000 రూపాయలకి డీడీ. నిజమేనా, లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడు. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం, డీడీ తీసుకొని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. అక్కా అన్నాడు రవి. రవి! గిరిజ కళ్ళ నుండి అప్పటికే బొటపొట నీళ్లు కారిపోతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగిలించుకుంది. గిరిజ ఏడుస్తోంది, నవ్వుతోంది కూడా. ఇద్దరూ ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేం కంపిస్తున్న కంఠంతో అంది గిరిజ. ఇక నాకు నయమైపోతుందిగా అక్క. తప్పకుండా సాయంత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో చెప్పి వస్తా అంటూనే మంచం మీద నుండి లేచింది. ఆ కవర్ తీసుకొని చెప్పులైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తింది. బయట ఎండ మార్చేస్తోంది. కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకి అదేం తెలియటం లేదు. వీధి చివర ఉన్న మధుమూర్తి ఇంటికి పరిగెత్తుకొచ్చింది. వాకిట్లోనే వరమ్మగారు ఎదురైంది. మధు ఉన్నారా అండి అని అడిగింది. ఎందుకు? వాడిప్పుడే ఎక్కడి నుండో వచ్చాడు. ఇంకా భోజనం కూడా చేయలేదు. స్నానం చేస్తున్నాడు అందావిడ ఆరాగా అడ్డుగా నిలుస్తూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడని పక్కకు తోసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్టు నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. తూములోంచి సబ్బు నీళ్లు యువతలకొస్తున్నాయి. మధు, మధు! గిరిజ బాత్రూం తలుపులు బాతింది. లోపల నీళ్ల చప్పుడాగింది. ఏమిటి గిరిజ అన్నాడు.
2,000 రూపాయలకి డీడీ వచ్చింది. ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇదిగో చూడు. తలుపులు ఊపింది. లోపల స్నానం చేస్తున్న మధు గబాల్న ఆ తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదిమి పట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను, తలుపులు గట్టిగా ఊపకు. వీటి గడియ సరిగ్గా లేదు. త్వరగా రా, ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువాలుంది, కొంచెం ఈ తలుపు పైన వెయ్యి. గిరిజ తువాలు తెచ్చివేసింది. కొద్దిసేపటికి మధుమూర్తి యువతలకొచ్చాడు. గిరిజ ఉత్తరం అందించింది. నాకు కళ్ళజోడు కావాలి అన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చిచ్చింది. మధు అది పెట్టుకుని ఉత్తరం చదివాడు. ఇప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణంసేపు గిరిజ ముఖాన్ని తదేకంగా చూశాడు. ఎండలో రావడం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహంతో మెరుస్తున్నాయి. నమ్ముతాను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా? ఇది కేవలం నీ అదృష్టమని ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వింది. రాజగోపాలరావు గారు సిల్కు పంచె లాల్చి జరి అంచు ఉత్తరీయం ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన సూట్ కేసు సర్ది సిద్ధంగా ఉంది. కారు పోర్టికోలో సిద్ధంగా ఉంది. ఆయన మాటిమాటికి టైం చూసుకుంటున్నారు. సాయన్న, ఏది చందు రానేలేదే? అదే అర్థం కావడం లేదు బాబు. మధ్యాహ్నం అనగా వెళ్ళారు. స్నేహితులందరికీ ఫోన్ చేశారా? మేనేజర్ని అడిగాడు. అందరినీ కనుక్కున్నాను, ఎక్కడా లేడు అన్నారాయన. ఆయన నిట్టూర్చాడు. టైం అయిపోతోంది. చిన్నబాబు ఎప్పుడు ఇంతే. ఎదురుగా నిలబడితే మాటలతో మనల్ని కరిగించేస్తారు, చేతులతో మండిపోయేలా చేస్తారు అన్నాడు సాయన్న. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. రాజగోపాలరావు గారు ఫోన్ తీసి హలో అన్నారు. అవతల నుంచి చందు గొంతు కంగారుగా వినిపించింది. తాతయ్య, రమేష్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది, నేను ఇంటికి రాలేను అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. మన ఊరి ప్రయాణం మర్చిపోయావా నువ్వు? సారీ తాతయ్య, దేవుడు ఇలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేనేం చెయ్యను? నీ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రయాణం మరోసారి రాదు. తాతయ్య, సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అన్నారు. ఈ స్థితిలో వాడిని వదిలేసి వస్తే నేను మనిషిని కాను, రాక్షసుడిని అన్నమాటే. నువ్వు వెళ్ళు. రావు బహదూర్ రాజగోపాలరావు గారి మనవడు హృదయం లేని పాషాణం అనిపించుకోవటం నీకు బాగుంటుందా? చందు, డోంట్ టాక్ నాన్సెన్స్. ఇంటికి రా. మీ అత్తయ్యకి వస్తున్నామని ఉత్తరం రాశాం. ఆవిడేమనుకుంటుందో ఆలోచించు. ఏమనుకుంటుంది తాతయ్య? ప్రాణ స్నేహితుడు యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలి ఉంటే వదిలి రమ్మంటుందా? అలా రమ్మని ఆవిడంటే అలాంటి వ్యక్తికి నేను కొంచెం గౌరవం కూడా ఇవ్వను. అసలే వెళ్ళను. అయితే నువ్వు ఊరు రావన్నమాట. రాలేను తాతయ్య, ఐఎమ్ హెల్ప్లెస్. షటప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు వెంటనే ఫోన్ పెట్టేశాడు. చందు ఆయన ఫోన్లోనే అరిచారు. అవతల నుంచి గుయ్యమన్న శబ్దం జవాబుగా వచ్చింది. ఫోన్ పెట్టేసిన రాజగోపాలరావు గారు ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు. చందు ఊరు రావటం లేదు. వాడు జగమొండి. రాను అన్నాడా, ఇక రాడు, అంతే. 10 రోజుల క్రితం చందు మేనత్త దగ్గర నుంచి శుభలేఖ, ఉత్తరం వచ్చాయి. కొడుకు పెళ్ళట. చందుని చూసి దాదాపు 3 సంవత్సరాల పైగా అవుతోందని, వాడిని తప్పకుండా తీసుకుని పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఆవిడ మరీ ఉత్తరం రాసింది. రాజగోపాలరావు గారు మనవడికి ఆ ఉత్తరం ఇచ్చారు. చందు చదివి ఇచ్చేశాడు. ఏమంటావు, పెళ్లికి వెళ్తావా అని అడిగాడు. పెళ్ళికా? గుంటూరా? అబ్బా, వాళ్లతో నాకు పెద్దగా చనువు లేదు, బోర్గా ఉంటుంది తాతయ్య. చందు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నువ్వు పెద్దవాడివవుతున్నావు. ఎప్పుడూ స్నేహితులు అంటూ వాళ్లతోనే గడిపితేయ్యలా? నా తర్వాత ఈ ఇంటి బాధ్యత అంతా నీ మీదుంది. బంధువులు ఎవరెవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. ఒకసారి 2 సార్లు కలిస్తే పరిచయాలు అవే పెరుగుతాయి. చందు విసుగుని దాచిపెట్టి చిరునవ్వుతో అన్నాడు. నన్నేం చేయమంటావు తాతయ్య? మీ అత్తయ్య మరీ అంతగా రాసింది. నువ్వు ఈ పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు. బయలుదేరు. 2 రోజుల ముందు వస్తానని మీ అత్తయ్యకు ఉత్తరం రాయి. నేనా? అవును, నువ్వే. ఏమిటలా చూస్తావు? ఉత్తరం రాయటానికి నాకేం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్కి అయితే రాయగలను. కానీ ఈ బంధువులకు రాయాలంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలియదు నసుగుతూ చెప్పాడు. సాయన్న రాజగోపాలరావు గారు కేక పెట్టారు. సాయన్న పరిగెత్తుకొచ్చాడు. పైకి వెళ్ళి చిన్నబాబు గదిలో లెటర్ ప్యాడ్, పెన్ ఉంటుంది, తీసుకురా అన్నాడు. సాయన్న పరుగున వెళ్ళి తెచ్చాడు. అబ్బాయి గారికి ఇవ్వు పురమాయించారు. చందు సాయన్న ఇచ్చిన కాగితం, కలం తీసుకున్నాడు. నీకు తెలియకపోతే నేను చెప్తాను, రాయ్. ప్రియమైన అత్తయ్యకి. చందు ఆయన చెప్పినట్టే రాయసాగాడు. అతని చేతిరాత అందంగా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి రాత ఉన్నవారికి చాలా నిలకడ, పట్టుదల ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలంటారు.
చెప్పటం ముగించిన తర్వాత చదవమని కోరారు. చందు చదివాడు. ప్రియమైన అత్తయ్యకి చందు నమస్కరించి రాయున్నది. నువ్వు రాసిన ఉత్తరం, పంపిన శుభలేఖ రెండూ అందాయి. నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు తరచుగా నువ్వు గుర్తుకొస్తూనే ఉంటావు. ఉత్తరాలు రాయాలని అనుకుంటూనే అశ్రద్ధ చేస్తున్నాను. నేను నువ్వు కోరినట్టే పెళ్లికి 4 రోజుల ముందే తప్పకుండా వస్తాను. పెళ్లి ప్రయత్నంలో నాకు చేతనైన సాయం చేస్తాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నిన్ను చూస్తే మాత్రం అమ్మని చూసినట్టే ఉంటుంది. మామయ్యని పిల్లల్ని అడిగినట్లు చెప్పగలవు. నేను తప్పకుండా వస్తున్నాను. ఇట్లు నీ చందు. ఉత్తరం చదువుతున్నాడే గాని చందు ముఖం పరమ బోర్ తప్పనిసరిగా భరిస్తున్నట్లుగా ఉంది. బంధువులంటే అలా ఆత్మీయంగా రాయాలి, గుర్తుపెట్టుకో అన్నారాయన. మనసులో లేని ప్రేమ నటించడం ఆత్మీయత అవుతుందా తాతయ్య అన్నాడు చందు. రాజగోపాలరావు గారు జవాబు చెప్పలేకపోయారు. చందు లేచి వెళ్తుంటే ఆయన ఆపి చెప్పారు, నువ్వు ఈ పెళ్లికి వెళ్తున్నావు, అది మర్చిపోకు. సరే తాతయ్య, ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి అని కదూ అంటున్నావు? అవును, ఆయన సీరియస్గా చెప్పారు. అయితే ఒక షరతుకి నువ్వు ఒప్పుకోవాలి. చెప్పు. నువ్వు పెళ్లికి వెళ్ళొస్తే నేను ఎలాంటి షరతు అయినా ఒప్పుకుంటాను. ఈ పెళ్లికి నువ్వు నాతో కూడా రావాలి. నేనా? అవును, అక్కడ నాకెవ్వరూ తెలియదు. నువ్వు నాతో ఉంటే కాస్తైనా ఆ బోర్ని భరించగలుగుతాను. లేకపోతే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన పిల్లాడిలా బిక్కుబిక్కుమంటాను. ముందే చెబుతున్నాను, నువ్వు వస్తానంటేనే ఈ ఉత్తరం పోస్ట్ చేస్తాను. ఆయన క్షణంసేపు చందు ముఖం చూశారు. చందు స్వభావం ఆయనకి ఎరగందేమీ కాదు. చిన్నప్పటి నుంచి అంతే. ఒక్క స్నేహితులతో మినహా ఇంకెవ్వరితోనూ కలవలేడు. మహా బిడియపడతాడు. సరే, ఆ ఉత్తరంలో నాతో తాతయ్య కూడా వస్తున్నాడని రాయ్ అన్నాడు. చందు తల ఊపాడు. ఉత్తరం పోస్ట్ చేశారు. చందు మేనత్త ఆ ఉత్తరం అందగానే కొండంతగా సంతోషపడిపోతూ జవాబు రాసింది. చందు ఉత్తరం చూడగానే తను ఏడ్చేశానని, 4 రోజుల తర్వాత వదిన గుర్తుకొచ్చిందని రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చిపోతూ ఉంటే బంధుత్వం నిలబడుతుందని, చందు రాక కోసం తను, మామయ్య, పిల్లలు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నామని రాసింది. చివరలో పెళ్లికి బంధువులు చాలామంది వస్తారు. దాదాపు 12 మంది పెళ్లి కాని ఆడపిల్లలున్నారు. అందరూ రూపంలో చక్కని చుక్కలు, చదువుల్లో సరస్వతులును. నీకు వాళ్లల్లో ఏ ఒక్క పిల్లైనా తప్పకుండా నచ్చుతుంది అని రాశారు. ఈ ఉత్తరం చూసి రాజగోపాలరావు గారు చాలా సంతోషించారు. అసలు ఆయన చందుని పెళ్లికి బయలుదేరదీసిందే దీనికోసం. మనవణ్ణి పిలిచి ఉత్తరం ఇచ్చారు. చందు ఉత్తరం చదువుకున్నాడు. మామూలుగానే అయితే అతను వెళ్ళేవాడేమో, కానీ ఉత్తరం చివరలో పెళ్లి ప్రసక్తి రాగానే భుజాలెగరేశాడు. చెయ్యెత్తి నుదుటికి తాకించుకుని ఉత్తరంలో అత్తయ్యకి దండం పెట్టాడు. చందు ఊరు రానని అనలేదు. ఆ మాట అని తాతయ్యతో ఘర్షణ పడటం అతనికి ఇష్టం లేదు. తను ప్రయాణం అవుతున్నట్లు చెప్పాడు. రాజగోపాలరావు గారి ఆనందానికి అంతులేదు. ఎన్నో రోజుల తర్వాత, దాదాపు చందు పెద్దయిన తర్వాత కలిసి ఊరు వెళ్ళడం ఇదే ప్రథమం. ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో ఉత్సాహంగా ఈ పెళ్లికి వెళ్ళేటందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఆయన కావాలనే కారు వద్దన్నారు. కారులో గుంటూరు వెళ్తే తనను అక్కడ దింపి చందు కారు తీసుకుని ఎటైనా ఉడాయించవచ్చు. కొత్త చోట కారు లేకపోతే ఎటూ కదలడు. తను తాతయ్య పలానా తారీఖున వస్తున్నట్టు చందు మేనత్తకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. తీరా ప్రయాణం అయ్యేసరికి ఇలా జరిగింది. రాజగోపాలరావు గారికి చెమటలు పోశాయి. తను అసలు వాళ్లకు ఉత్తరం రాయకుండా ఉన్నా పోయేది. అనవసరంగా రాశాడు. ఇచ్చిన మాట తప్పటం అంటే ఆయనకి మహా సిగ్గుగా ఉంటుంది. అతి నీరసంగా ఆయన సాయన్న అని పిలిచాడు. బాబూ, సాయన్నొచ్చాడు. నేను ఊరు వెళ్తాను అన్నాడు. మీరొక్కటేనా బాబూ? అవును, నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అసలు ఈ పెళ్లికి తను వస్తానన్నారు కదా అని నేను బయలుదేరాను. తీరా ఆఖరి నిమిషంలో రాను పొమ్మన్నాడు. నేను తప్పకుండా వస్తానని వాళ్లకు ఉత్తరం రాశాను కూడా. సరే, ఏం చేస్తాం? వాడి తరపున అందరికీ సంజాయిషి ఇచ్చుకోవటం నాకు అలవాటేగా. వస్తాను అన్నారు. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఆయనకి ప్రయాణం గురించి అనుకున్న ఉత్సాహమంతా చచ్చిపోయింది. సాయంత్రమైంది. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆ వేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకొని జడలో పూలు పెట్టుకుని ముస్తాబైంది. రవిని వెంటబెట్టుకుని రిక్షాలో గుడికొచ్చింది. మిలమిలలాడే పట్టు చీరలతో, దగదగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవిమూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతిస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించింది. గిరిజ ముందు నిలబడిన రవి కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది, తల్లి జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేట్లు చూడు. రవి ఆపరేషన్ గురించి నా దిగులు దూరం చేసిన ఆ దయామూర్తిని నిండుగా 100 ఏళ్ళు సకల సౌఖ్యాలతో
అష్ట ఐశ్వర్యాలతో బ్రతికేటట్టు ఆశీర్వదించు. పూజారి గంట గణగణలాడించి హారతి చూపించి గిరిజ వాళ్ళు నిలబడిన చోటికి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకద్దుకుంది. పూజ కాగానే ఇద్దరూ వచ్చి మండపం అరుగు మీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణ అంతా ప్రతిధ్వనిస్తోంది. జనం చాలామంది వచ్చి వెళ్తున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్క ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాను, ఆపరేషన్ సక్సెస్ చేయమని. అంతేనా? మనకి సాయం చేసిన ఆ చంద్రశేఖర్ని కూడా చల్లగా చూడమని. నువ్వేమని కోరుకున్నావురా చెప్పనా? మా గిరిజక్క ఎప్పుడూ దిగులనేది లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తల మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంది. అక్క, ఈ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది? ఆయన కనిపిస్తే ఏం చేస్తావక్క? ఏం చేస్తానా? గిరిజ ఒక్క క్షణం ఆలోచించింది. కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉంటుందో. గబాల్న వంగి పాదాలకి నమస్కరిస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి అంటాను. నువ్వు కృతజ్ఞతగా రాసిన ఉత్తరం ఆయనకు అందిందో లేదో. అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే నాకు గౌరవం ఎక్కువ అవుతోంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం కూడా చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేనెక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మనం హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉండాలక్క? డాక్టర్లు వెళ్ళిపోమ్మనే వరకు. ఎక్కడుంటాం? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాలింట్లో. కొత్త చోటు, వాళ్ళేమనుకుంటారో. రవి, అలాంటి సంశయాలు పెట్టుకుంటే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువగా అక్కడే ఉంటాను. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం అంది. రేపేగా మన ప్రయాణం. అవును, మధు టికెట్ తెచ్చాడుగా. రేపు ఈ పాటికి ప్రయాణం హడావిడిలో ఉంటాం. ఒకసారి ఆ గుడి దీపాలు, వచ్చిపోయే జనం రద్దీ కళ్ళారా చూస్తున్నట్లు చూశారు. నేను మళ్ళీ తిరిగి వస్తానక్క, ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తోంది. గిరిజ చప్పున తమ్ముడి తలను పట్టిలాగి గుండెలకి గట్టిగా దుముకుంది. చిచి, ఏమిట్రా ఆ మాటలు? మనం ఎందుకు తిరిగిరామో? తప్పక తిరిగొస్తాం. నాకు బాగా ధైర్యంగా ఉంది అంటుండగానే గిరిజ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. పైకి వాడికి ధైర్యం చెప్తోందే గాని ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గజగజలాడుతూనే ఉన్నాయి. ఇద్దరూ రిక్షా ఎక్కి ఇంటికొచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టింది. రేపే ప్రయాణం. ఇంకా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, ఎన్నో పనులున్నాయి. రాత్రి పొద్దుపోయింది. గిరిజ పనంతా ముగించుకుని వచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక్క క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముడిని తదేకంగా చూసింది. తర్వాత అల్మరాలో ఉన్న పూజ కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరి కాస్త తెచ్చి నిద్రపోతున్న రవి నుదుటన పెట్టింది. అల్మరా తలుపులు మూయబోతుండగా మళ్ళీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరికి వెళ్ళింది. ఎడం చేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి ఉత్తరం చివరలో చంద్రశేఖర్ అని సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తర్వాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచి పెట్టేసింది. గిరిజకెందుకో గాని ఆ ఉత్తరం ప్రాణాధికంగా అయింది. మర్నాడు గిరిజ వంట చేస్తోంది. మధుమూర్తి, గిరిజ గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటది? ఇటు చూడు, కాగితం చూపించాడు. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపల వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్ అది. కంగ్రాచులేషన్స్, ఎంత శుభవార్త. ఉండిప్పుడే వస్తాను. గిరిజ లోపలికి పరిగెత్తి డబ్బాలో పంచదార గుప్పిడితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకు చెప్పావా అంది. ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరికే పరిగెత్తుకొచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయ ఆందోళనలు కమ్ముకున్నాయి. రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవును, ఈ రాత్రి బస్సుకి బయలుదేరుతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా? అతని ముఖం క్షణంసేపు ఆనందం తుడిచేసినట్టయింది. అవును గిరిజ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ ఉద్యోగమేమో ఇప్పుడే వచ్చింది, వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు? నన్ను నీతో రమ్మనంటే నేను వచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో. నా సందేహం కూడా అదే. నువ్వు హైదరాబాద్ వెళ్ళటానికి భయం ఏమీ లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకే సాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడిన అవసరం లేదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెళ్తాను. వెళ్ళు మధు. నిజంగానే చెప్తున్నావా? గిరిజ తల ఊపింది. మధు, గిరిజ హైదరాబాద్లో రైలు దిగగానే మలక్పేటలో ఉన్న తన బంధువుల ఇంటికి ఎలా వెళ్లాలో
వివరంగా రాసిచ్చాడు. నేనిప్పుడే వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే ఆందోళనగా ఉన్న గిరిజకి మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించి భయంగా ఉంది. మధు తన వెంట ఉంటే కాస్త నిశ్చింత. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కానీ నిండా మునిగిన వాళ్ళకి ఇక చలేముంది. ఈ పరిస్థితిని తను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవటానికే నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట రాయవెల్లూరులో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్కి హైదరాబాద్లో తెలిసిన డాక్టర్ ఒక స్నేహితుడు ఉండటంతో హైదరాబాద్ అని మార్చుకున్నారు. బొంబాయి నుంచి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడట. ఆ టైంకి రవి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోట ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలు అంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడకుండా అడుగడుక్కి ఎదురవుతాయి. మనిషి సహనాన్ని నిర్దయగా బాధిస్తాయి అనుకుంది గిరిజ. 3వ భాగంలో మళ్ళీ కలుద్దాం.